గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. కళ్ళు మూసుకుందాము, ప్రార్థన. ప్రతి ఒక్కరి దైవ తలంపు కలిగి దేవుని వాక్యాన్ని ఆలకించుదాం. దేవాన్ని వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, మరి వాక్యము సమయంలో పరలోకములో ఉన్న దేవుని యొక్క కాంతి, ఆ కిరణము మన మీద ప్రకాశిస్తుంది కనుక మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మా రక్షకుడు, మా విమోచకుడు అయిన యేసయ్య, ఆదరణకర్తవైన మా పరిశుద్ధాత్మ తండ్రి, మరి యొక్క మధ్యాహ్న సమయములో 9వ నెల, మరి ఒకరినొకరు క్షమించుకోవాలి అని దేవోక్తి ద్వారా మీరు మాట్లాడారు. ఈ నెల అంతా కూడా క్షమాపణ హృదయము కలిగి మరి ఒకరినొకరు క్షమించుకున్నటకు, మా ఎడల అపరాధములు చేస్తున్న వారిని తమ అపరాధములు క్షమించి, అలాగని మా అపరాధములను మరి క్షమాపణ పొందుకుంటకు సహాయము చేయండి. ఈ సమయంలో మీ మెల్లని చల్లని వాక్కు మా అందరికీ వినిపించమని వాక్యమై ఉన్న యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. కూడి వచ్చిన దేవుని జీవ మార్గ ప్రియులారా, ఉపవాసము ద్వారా రావలసిన మేలులు మీ అందరికీ కలుగునుగాక. మరి నేటి దిన వర్తమానము ఉపవాసము. గత వారము కొన్ని విషయాలు మనము ధ్యానించుకొని ఉన్నాం. మరి ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా మరి యెషయా గ్రంథం 58వ అధ్యాయములో మరి ఉపవాసము ఏ రీతిగా చేస్తే మరి దేవునికి అంగీకారం ఉంటుందో ఈ యొక్క అధ్యాయంలో మనము చూచిన వారమై ఉన్నాము. కనుక మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? కనుక ఈరోజు ఎలాంటి ఉపవాసం మనం చేస్తే మరి దేవుడు అంగీకరిస్తాడు? కనుక ఉపవాసము చేయాలంటే ముందుగా కోరిక ఉండాలి. అది 2వ వచనములో ఉంది. తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించువారనట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చెయ్యొచ్చు, నా మార్గములు తెలుసుకొన నిత్య కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షకుడు కావాలని ఇచ్చ ఇత్తురు. కనుక ఉపవాసము చేసేవారికి మొదటిగా కోరిక ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే మరి లోపములు, మరి చదువుకున్న వచ్చిన భాగములో 3వ వచనములో ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయకూడదు, అలాగనే మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించకూడదు. 3వ వచనములో మీరు కలహపడుచు వివాదము చెయ్యొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మరి ఇక్కడ 4 విషయాలు, 4 లోపాలు దేవుడు తన వాక్యము ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఉపవాసం ఉన్న రోజు వ్యాపారము చేయకూడదు, నీ పనివారి చేత కఠినమైన పనులు చేయించకూడదు, అలాగనే 3వదిగా మరి కలహపడకూడదు, 4వదిగా వివాదమలాడకూడదు, 5వదిగా అన్యాయముగా గుద్దులాడకూడదు, అన్యాయముగా మనం గొడవ పడకూడదు. కనుక దేవుడు ఏర్పాటు చేసిన ఉపవాసం ఎలాంటిదో 5-6 వచనాల్లో మనం చూసినట్లయితే, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? 6వ వచనము, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడి మ్రాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము కాదా? కనుక యొక్క అధ్యాయములో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం ఎలాంటిదంటే, బలహీనులైన వారు, నిస్సహాయకులైన వారు, బంధింపబడిన వారిని ముందుగా విడిపించాలి. ఎందుకనగా దేవుడు తన యొక్క ఆజ్ఞల్లో మరి ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏమిటంటే, మీలో బలహీనులైన వారికి, నిస్సహాయకులైన వారిని, అలాగనే శ్రమలో ఉన్న వారిని మీరు దర్శించాలి, మీరు విడిపించాలని ఈ యొక్క వచనంలో 4 విషయాలు దేవుడు చెప్తున్నాడు.
ఒకటేమో దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి, రెండవదిగా కాడి మ్రాను మ్రేకులు తీయాలి, మూడవదిగా బాధింపబడిన వారిని విడిపించుటయు, నాలుగవదిగా ప్రతి కాడిని విరగొట్టుటయు. కనుక దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం ఎలాంటిదో దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా గత వారం మనం ధ్యానించుకున్నాము. మరి ముందుగా కొన్ని విషయాలు గత వారము మనం ధ్యానించుకున్న విషయాలు మరలా మనము చదువుతున్నాము. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మేము ఉపవాసం ఉన్నా ఎందుకు నెరవేర్పు రావడం లేదు, అనేక సంవత్సరాలు తడబడి అనేక వారాలుగా మేము ఉపవాసము చేస్తున్నాము, ఎందుకు మా ఉపవాసానికి ఫలింపు రావడం లేదు? కనుక దేవునికి ఇష్టమైన ఉపవాసం ఎలాంటిదంట? 7వ వచనము చూడండి, అందరు బైబిల్ గ్రంథంలో చూడాలి. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకొనుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసము. కనుక దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసమును గురించి, దేవునికి ఇష్టమైన ఉపవాసమును గురించి ఈ యొక్క అధ్యాయములో మనం చూడవచ్చు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరల యొక్క వచనాలు చదివి దేవుడు ఏమి చేయమంటున్నాడు. ఎందుకనగా ఇక్కడ మనం అందరము కూడా ఈరోజు ఉపవాసముతో వచ్చాము. దేవాన్ని సులభ మరణముతో మా మరణము కొట్టివేమని ఈ సెప్టెంబర్ నెల అంతా కూడా దేవుని కాపుదల కోసము, దేవుని సంరక్షణ కోసము ఈరోజు ఉపవాసం ఉండి వచ్చిన మనమందరము కూడా దేవుని యొక్క వాక్యానుసారముగా మన ఉపవాసం ఉన్నట్లయితే నిశ్చయముగా మనము చేసే ప్రతి ప్రార్థన, ప్రతి విన్నపము, నువ్వు పెట్టుకున్న ప్రతి అంశము కూడా దేవుడు నిశ్చయముగా నెరవేరుస్తాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుదాం. ఈ వాక్యం ఉన్న మనము కూడా నాకు అన్నీ బాగానే ఉన్నాయండి, నేను ఉపవాసం లేకపోయినా పర్వాలేదు అనుకోకండి. ఈరోజు మన కంటి ఎదుట మన రాష్ట్రంలోనే కొన్ని పట్టణాలు వరదల చేత ఎంతో అతలాకుతలముగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మనకి ఎక్కడి నుండి శ్రమ వస్తుందో, ఎక్కడి నుండి ఎటువంటి ఆపద వస్తుందో, కనుక రాబోయే దినాలలో పొంచి ఉన్న కీడులు పోవాలంటే మనము తప్పనిసరిగా క్రమము తప్పకుండా మనం ఉపవాసము చేసేవారమై ఉండాలి. కనుక దేవునికి ఇష్టమైన ఉపవాసం ఎలాంటిదంటే, కనుక ఆహారం లేని వారికి, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టాలి. నీ రక్త సంబంధి వచ్చి నీ దగ్గరకు వచ్చి ఏమైనా సహాయం అడిగినప్పుడు నువ్వు ముఖము తిప్పుకోకూడదు. అంతే దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకోవాలి. వస్త్రములు లేని వారికేమో వస్త్రాలు ఇవ్వాలి. అంతేకాకుండా ఇంకా కొన్ని విషయాలు మనం చూచిన వారమైతే 9వ వచనంలో ఇంకా దేవుడు ఏమి చేయమంటున్నాడంటే, ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలి కొన్న వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచినడలా. ఇవన్నీ కూడా మనం చేయాలి. దేవుడు ఇష్టమైన ఉపవాసం మనం చేయాలి. కనుక దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం చేసినప్పుడు మనకి కలిగే మేలులు కూడా ఈ వచనాల్లో రాయబడి ఉన్నాయి. చూడండి, 8వ వచనము చూడండి, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. చదవాలి. అలాగున నీవు చేసినలా నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. చదవాలి. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగము కావలి కాయును. అప్పుడు నువ్వు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరబెట్టగా ఆయన నేనున్నానను. కనుక దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం చేసినట్లయితే దానికి రావలసిన మేలులేంటో కూడా ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. నీ వెలుగంట వేకువ చుక్క వలె ప్రకాశిస్తుంది, స్వస్థత నీకు శీఘ్రముగా వస్తుంది. అంతేకాకుండా నీ నీతి నీ ముందర నడుస్తుంది. దేవుని యొక్క మహిమ సైన్యము యొక్క వెనుక భాగమంతా కూడా
మనకి కావలి కాస్తుంది. దేవునికి మనం మొరబెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఉత్తరం ఇస్తాడు. అంతేకాకుండా మనం దేవునికి మొరబెట్టినప్పుడు నా దేవా అను ప్రార్థించినప్పుడు దేవుడు అంటాడంట, నేనున్నాను. ఏమంటాడు? నేను ఉన్నాను. కనుక మనం ఈరోజు ఎలాంటి ఉపవాసము చేస్తున్నాం? యోగ్యకరమైన ఉపవాసము చేస్తున్నామా, లేకపోతే వ్యర్థమైపోయే ఉపవాసము చేస్తున్నామా? ఇంకా కింద వచనాల్లో మరి చాలా మేలులు, ఉపవాసము ద్వారా కలగబోయే మేలుల గురించి ఈ యొక్క అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. కనుక గత వారము ఈ విషయాలు మనం ధ్యానించుకొని ఉన్నాము. ఈరోజు ఉపవాసము చేసే మనము మొదటిగా శుద్ధి ప్రాకారణ. కనుక శుద్ధి కావాలి. ఎలాంటి శుద్ధి? ఈరోజు మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు చక్కగా మరి శుద్ధి, మన శరీరం యొక్క శుద్ధి, మంచి ఆ ఉతికిన వస్త్రాలు, మరి చక్కటి వస్త్రాలు వేసుకొని వచ్చాం. కనుక ఇక్కడ కావలసిన శుద్ధి అలాంటిది. ఉపవాసం ఉంటున్న మనము ఇక్కడ మనోనిదానముతో, ఎందుకంటే మన తలంపులు శుద్ధిగా ఉండాలి. కనుక మనోనిదానముతో కేవలము దేవుణ్ణి మాత్రమే తలంచాలి. ఈరోజు ఉపవాసం అని చెప్పి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ మనసంతా కూడా వేరే తలంపులు, లోకములో ఉన్న తలంపులు నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆ ఉపవాసము ప్రయోజనకరముగా ఉండదు. కనుక ఉపవాసం అనేది నిష్టగా మనం చేసినట్లయితే ఉపవాసం యొక్క శక్తి చాలా గొప్పది. సాధారణముగా మనం చూస్తే ప్రార్థన శక్తే ఎంతో గొప్పది. అలాంటిది ఉపవాస ప్రార్థన శక్తి అనేది మనం వర్ణింపలేనంత గొప్పది, వర్ణింపలేనంత శక్తి కలిగినది. ఈరోజు బైబిల్ గ్రంథములో ఎలాంటి భక్తులైన వారైనా కానీ ఉపవాస ప్రార్థన శక్తి ద్వారా తాము జయించలేనివి, తాము సాధించలేని కార్యములు తమ జీవితములలో ఎన్నో కార్యములు వారు జయించగలిగారు. కనుక ఈరోజు మనము కూడా మన జీవితాలలో, లేక నీ జీవితంలో నీకు సాధ్యము కానివి ఏవైతే ఉన్నాయో, నీకు శక్తికి మించిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము మరి సమస్తాన్ని కూడా సాధ్యము కావాలి మన జీవితాల్లో అంటే ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నిశ్చయముగా మనం ప్రతిదీ కూడా మన జీవితంలో నెరవేర్పు అనేది మనం పొందుకోగలుగుతాము. కనుక ఆచారముగా మనం ఉపవాసం ఉండి ఈరోజు మనం దేవుని సన్నిధికి వస్తే ప్రయోజనం ఉండదు. కనుక ఈరోజు ఉపవాసం ఉన్న మందిరానికి వచ్చినప్పుడు కనుక ముందుగా శుద్ధి కావాలి. కనుక దేవుని యొక్క తలంపు కలిగి ఉండాలి. అంతేకాకుండా 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో మన హృదయంలో పరీక్షించుకోవాలి. కనుక ఈరోజు నా పాపములన్నీ దేవుడు క్షమించాడు అన్న విశ్వాసముతో దేవుణ్ణి స్తుతించాలి. ఇంకా నా పాపాలు దేవుడు క్షమించాడో లేదో, నా తప్పులు దేవుడు ఇంకా క్షమించలేదేమో అన్న అనుమానం నీలో ఉన్నా కూడా అది కూడా అవిశ్వాసమే. కనుక ఒప్పుకున్న పాపములు, చెప్పుకున్న పాపాలు ఏవైతే ఉన్నాయో, కనుక దేవుడు నన్ను శుద్ధి చేశాడు, నా పాపములన్నీ కూడా పరిహరించాడు, దేవుడు నన్ను క్షమించాడు అన్న విశ్వాసముతో మనం దేవుణ్ణి స్తుతించే వారమై ఉండాలి. కనుక ఉపవాసము చేసే మనము మొదటిగా శుద్ధి ప్రాకారణం. రెండవదిగా మనం చూసినట్లయితే సమర్పణ ప్రాకారణము. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 6వ వచనము. కీర్తనాకారుడు దావీదు దేవుని సన్నిధిలో మరి ఇక్కడ ఉపవాసం ఉన్న మనము కూడా ఈ రీతిగా ఈయనవలె మనం చేయాలి. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. కనుక దావీదు మహారాజు అంటున్నాడు. రెండవదిగా సమర్పణ ప్రాకారము అంటే దేవుని ఎదుట ప్రమాణము చేయాలి. ఏమని ప్రమాణము చేయాలంటే, దేవా నేను నిన్ను నమ్ముకున్నాను. ఏం చేశానండి? నమ్ముకున్నాను. ఎలా నమ్ముకున్నాడంట? కనుక దావీదు కాలంలో కూడా చాలామంది దేవతలు ఉండేవారు. వారు మన దేవతలు కాదు, మన దేశంలో దేవతలు కాదు, ఆ దేశంలో మరి చుట్టుప్రక్కల ఉన్న ఆ దేశాల్లో ఉంటున్న దేవతలు. కనుక నేను అలాంటి వారు కూడా నాకు అసహ్యులు, అలాంటి వారు కూడా నేను వారితో సాంగత్యము చెయ్యను అని దావీదు అంటున్నాడు. కనుక చాలామంది ఏంటంటే సమర్పణ కావాలి మన జీవితంలో. ఎలాంటి సమర్పణ అంటే, నిజమైన దేవుడు యేసయ్య నిన్ను నేను నమ్ముకున్నాను. చాలామంది అంటారు అందరి దేవుళ్ళు ఒకటే,
అందరూ సమానమే అంటారు. ఈరోజు మన దేహంలోనే అన్నీ సమానంగా ఉన్నాయా అంటే సమానంగా లేవు. మన చేతుకున్న వేళ్ళు అన్నీ సమానమైనవంటే సమానం కాదు. ఒక వేలు పెద్దగా ఉంటే ఒక వేలు సన్నగా ఉంటుంది, ఇంకొక వేలు చిన్నగా ఉంటుంది, ఇంకోటి లావుగా ఉంటుంది, ఒకటి పొడుగ్గా ఉంటుంది. కనుక అందరూ సమానము కాదు, దేవుళ్ళందరూ సమానము కాదు. కనుక అందుకే దావీదు అంటున్నాడు, ఈరోజు మనము కూడా ఉపవాసము చేసే మనము కనుక ఏదో ఈ దేవుని శాలకు వచ్చి ఒక 7 వారాలు ఉపవాసం ఉండి చేస్తే నాకు ఉద్యోగం ఇస్తాడులే, తర్వాత ఈ దేవుడితో మనకు పని లేదు, యేసు ప్రభువుతో మనకు పనే ముందులే, కనుక మనకిష్టం వచ్చినట్లుగా మనం వెళ్ళిపోవచ్చు అన్న భావముతో కూడా వచ్చేవారు ఉంటారు. ఈ మాట కొంతమందికి వినటం కష్టంగానే ఉంటుంది. కానీ ఈరోజు మనము ఎవరైతే తమను తాము దేవుని కొరకు ప్రత్యేకించుకొని దేవుని కొరకు ప్రత్యేకంగా జీవిస్తారో దేవుడు ఖచ్చితముగా వారి జీవితములో ఉన్నతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఈ దావీదు ఏ దేవుణ్ణి అనుసరించకుండా నిజమైన దేవుడు అంటున్నాడు, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. అందుకే దేవుడు ఆ యొక్క దావీదుని, ఎక్కడో గొర్రెల దొడ్డులో ఉన్న దావీదుని, కనీసము తన అన్నలైన వారు కూడా దావీదును గుర్తించలేదు, చిన్న చూపు చూచేవారు, అతను అసహించుకునేవారు, నీకు గర్వం ఉంది కనుక నానా రకాలుగానేవారు. కానీ దేవుడు నమ్ముకున్నాడు కనుక గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని దేవుడు రాజుగా చేశాడు. కనుక ఈరోజు మనలో కూడా అలాంటి సమర్పణ కావాలి. నమ్ముకుంటే ఒకే ఒక దేవుని నమ్ముకోవాలి. యేసు ప్రభువుని నమ్ముకుంటే, అయ్యా నా జీవిత కాలం అంతా నిన్నే నమ్ముకున్నాను, అలాంటి పౌరుషము కలిగిన జీవితాన్ని మనం జీవించినప్పుడు ఆనాడు గొర్రెల కాపరైన దావీదుని రాజుగా చేసినట్లుగా ఈరోజు నువ్వు నమ్మినట్లయితే, ఆయన కోసం నువ్వు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించినట్లయితే దేవుడు నీ జీవితంలో నిన్ను కూడా ఒక రాజుగా చేస్తాడు. చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుదాం. కనుక ప్రత్యేకమైన జీవితము కావాలి. కనుక అందరినీ మెప్పించాలని, అందరి కోసం మనం జీవించే వారంగా ఉండకూడదు. కనుక బ్రతికినా క్రీస్తే, చావైనా క్రీస్తే. కనుక ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ నువ్వు బ్రతికిన ఆయన కోసమే జీవించాలి, చనిపోయిన ఆయన కోసమే జీవించాలి. ఎందుకంటే చనిపోయినా కానీ ఆయన సన్నిధికి మనం చేరుకుంటాం, చనిపోకుండా మనం బ్రతికినా కానీ ఆయన సన్నిధిలో ఉంటాం. ఎక్కడ చూచినా మనం ఆయనతో ఉంటాం కనుక నిత్య సహవాసం మనకు దేవుడు ఇస్తున్నాడు. కనుక ఈరోజు ఈ విషయంలో మనం ఎటువంటి సందేహము లేని వారమై ఉండాలి. కనుక ఉపవాసం చేసే మనం ఇలాంటి సమర్పణ ఉండాలి, ఇలాంటి పౌరుషం మనకు ఉండాలి, ఇలాంటి పట్టుదల మనలో ఉన్నప్పుడు దేవుడు అసాధ్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. నీ చుట్టుప్రక్కల ఎవరు చేయలేని కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. కనుక దేవుడు ఒక ప్రత్యేకమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు. కనుక ఉపవాసము చేసే మనము సమర్పణ ప్రాకారణము కావాలి. కనుక ఇందాక మనం పాట పాడు నీవే నా నమ్మిక అని. కనుక ఆ పాటలు ఎన్నో అర్థాలు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ పాటను బట్టి మనము మన జీవితాలు సరి చేసుకోవాలి. కనుక మూడవదిగా మనం చూసినట్లయితే వృద్ధి ప్రాకారము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 1వ వచనం, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఈరోజు మనం వేటిలో వృద్ధి కావాలి? ఉపవాసం ఉన్నప్పుడు ఏ విషయాల్లో మనం వృద్ధి కావాలి? కనుక మన జీవితంలో అభివృద్ధి చెందాలంటే మన ఉపవాసం ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో మనము వృద్ధి కావాలి. ఏ విషయాలంటే ప్రార్థనలో, కనిపెట్టుటలో, బైబిల్ చదువుటలో, అలాగనే విశ్వాసములో, అలాగనే దేవునికి కానుకలు ఇచ్చుటలో, ఇవన్నీ కూడా మనలను పవిత్రులుగా చేస్తాయి. నిజమైన జ్ఞానము దేవుడు మనకిస్తాడు. దేవుని వాక్యం మనం చదివినప్పుడు, ఆయన వాక్యాన్ని మనము తలపోసుకున్నప్పుడు నిజమైన జ్ఞానము దేవుడు మనకు నేర్పిస్తాడు. నువ్వు ప్రార్థన చేసినా, సన్నిధి చేసినా, కనిపెట్టినా, దేవుని సన్నిధిలో నువ్వు ఎంతసేపు అయితే గడుపుతావో, మన దేవుడు, మన నమ్మిన దేవుడు మహాపరిశుద్ధుడైన దేవుడు కనుక ఆ పరిశుద్ధుని యొక్క ఆ పరిశుద్ధత యొక్క ఆయన మనను పరిశుద్ధపరుస్తాడు. తన మహిమ చేత దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఎందుకనగా ఆనాడు ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు తన మహిమ చేత పరిశుద్ధపరిచాడు. విశ్రాంతి దినం, పరిశుద్ధ దినం,
కనుక ఆ పరిశుద్ధ దినాన దేవుడు మన పరిశుద్ధపరచనై ఉన్నాడు. కనుక మన దేవుడు, మనం నమ్మిన దేవుడు పాపి కాదు. కనుక పాపం ఆయన దగ్గర నిలవనేరదు. పాపాన్ని జయించిన దేవుడు యేసు ప్రభువారు. ఈ లోకములో ఎవరైనా కానీ పాపము ద్వారా ఓడిపోయిన వారే కానీ యేసు ప్రభువారు పాపమును జయించిన ఒకే ఒక దేవుడు, రక్షకుడు, మహాపరిశుద్ధుడు. కనుక ఈ విషయాల్లో మరి వృద్ధి కావాలి. ఇప్పటి వరకు నువ్వు ప్రార్థన చేయడం లేదు, లేదా కనిపెట్టడం లేదు, బైబిల్ చదవటం లేదు, నీ విశ్వాసము తక్కువగా ఉంది, దేవునికి ఇచ్చే కానుకలు ఇచ్చటం నువ్వు చాలా తక్కువగా ఉన్నావేమో. ఉపవాసం ఉన్న నీవు కూడా ఈ విషయాల్లో, దేవా నన్ను వృద్ధి చేయండి, ఈ విషయాలు నన్ను అభివృద్ధి పరచండి. ఎప్పుడైతే ఈ విషయాలను అభివృద్ధి చెందుతావో, ఎప్పుడైతే ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి చెందుతావో, బహిరంగంగా కూడా దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. కనుక ఆత్మీయంగా మనం బాగున్నప్పుడు శారీరకంగా మనం బాగుంటాం. కనుక ఈరోజు మనం ఆత్మీయంగా బలహీనంగా ఉన్నట్లయితే శారీరకంగా కూడా మనం బలహీనులంగానే ఉంటాం. ఎందుకంటే మనము నమ్మిన దేవుడు ఎలాంటి వాడంటే బలహీనులైన వారిలో బలము చూపించే దేవుడు. కనుక నువ్వు బలహీనురాలవైనా కానీ నీ బలహీనతలైన బలము చూపించే గొప్ప దేవుడు గనుక ఈరోజు మనం చేసే ఉపవాసం ఎలాంటిదనేది పరీక్షించుకోవాల్సిన అవసరత చాలా ఉంది. కనుక ఒకటేమో మరి శుద్ధి, కనుక రెండవదిగా ఏమో సమర్పణ, మరి మూడవదిగా మనం చూసినట్లయితే వృద్ధి. ఏ విషయాల్లో మనం వృద్ధి చెందాలో ఆ విషయాల్లో మనం వృద్ధి చెందాలి. నాలుగవదిగా మనం చూసినట్లయితే విజ్ఞాపన ప్రార్థన. కేవలం ఉపవాసం ఉన్నప్పుడు మన కోసమే కాకుండా ఈరోజు ప్రపంచంలో మనం గమనించినట్లయితే ఎన్నో ఊర్లు ఉన్నాయి. మనకి ఎన్ని పేర్లు అయితే తెలుసో ఆ ఊర్ల గురించి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రపంచంలో కొన్ని దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, కొన్ని దేశాల్లో భయంకరమైన పరిస్థితులు, మరి ఇబ్బందులు, ఇక్కట్లు, మరి ఎన్నెన్నో సమస్యలు మన కన్నెదుట మనం చూస్తూ ఉన్నాము. కనుక విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉన్నప్పుడు కేవలం మన స్వలాభము కోసమే, మన స్వార్థపూరితంగా ఉపవాస ప్రార్థన చేయకూడదు. ఎలాగునైతే నువ్వు ఉపవాసము చేస్తున్నప్పుడు నీ మేలు కొరకు ఎలాగునైతే నువ్వు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నావో అలాగే ఇతరులైన వారి యొక్క మేలుల కోసం మనం ప్రార్థన చేయాలి. ఈరోజు ఎవరైతే శ్రమలో ఉన్నారో, ఎవరైతే బాధింపబడుతున్నారో, కష్టాల్లో ఉన్నారో, కనుక ఎక్కడో వెళ్ళనవసరం లేదు. నీకు తెలిసిన మనుషులు ఎంతోమంది ఉంటారు, నీ బంధువుల్లో కానీ, నీ స్నేహితుల్లో కానీ, నీ రక్త సంబంధికులు, మరి ఎన్నో శ్రమల్లో, బాధల్లో, వేదనలో ఉన్నవారు ఎంతోమంది నీకు తెలిసిన వారు ఉంటారు. మరి వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. నీకు తెలిసిన ప్రతి మనిషి కోసము కూడా నువ్వు ప్రార్థన చేయాలి. మరి చెప్పారండి, వారి కోసం ప్రార్థన చేస్తే నాకేమొస్తుంది? కనుక యేసు ప్రభువారు గొప్ప విజ్ఞాపనకర్త. కనుక ఈరోజు మనము కూడా యేసు ప్రభువారు నిజంగా ఆయన్ని వెంబడించువారమైతే, ఆయన అడుగుచాడల్లో మనం నడుచువారమైతే మనము కూడా యేసు ప్రభువారి వలె ఇతరులైన వారి కోసం ప్రార్థన చేస్తాము. ఇతరుల సహాయము కోసము మనము కూడా ప్రయాసపడుతాము. కనుక విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అంతేకాకుండా అన్ని మతాల గురించి, అన్ని పనుల గురించి, అలానే అన్ని ఆజ్ఞల గురించి, మరి అన్ని ఆజ్ఞలు, మరి దేవుని యొక్క వాక్యములను ఆజ్ఞలన్నీ కూడా అనుసరించాలి అని ప్రార్థించే వారమై ఉండాలి. అంతేకాకుండా నీకు తెలిసిన భక్తులైన వారి గురించి, నీకు తెలిసిన మంచివారి గురించి కూడా నువ్వు ప్రార్థన చేయాలి. నీ సంఘ కాపరి గురించి ప్రార్థన చేయాలి. మన దేవుని శాల గురించి ప్రార్థన చేయాలి. మనకున్న 6 సంఘాల కోసం ప్రార్థన చేయాలి. ఆత్మల రక్షణ కోసం ప్రార్థన చేయాలి. నీ దృష్టిలో ఎవరైతే మంచివారుగా ఉంటారో, నీ జీవితంలో నీ మంచి కోరుకునేవారు, నీ వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో వారి కోసము కూడా నువ్వు ప్రార్థన చేయాలి. కనుక దేవుడు ఏర్పాటు చేసుకున్న రీతిగా దేవునికి ఇష్టమైన ఉపవాసమును చేసినట్లయితే నువ్వు చేసే ఉపవాస ప్రార్థనకి నిశ్చయముగా నెరవేర్పు పొందుకుంటావు. అలా కాకుండా అయోగ్యంగా మనం చేసుకున్నట్లయితే, మనకు తలంచినట్లయితే, మనకు బుద్ధి తోచినట్లుగా మనం ఉపవాసం చేసినట్లయితే దాని ద్వారా ప్రయోజనం పొందుకోలేము. కనుక ఈరోజు ఉపవాసం ఉండి చాలామంది పేరుకి మరి ఉదయం 7:30కు ఉపవాసం ఉంటారు, 7:30 నుండి 2:30 వరకు ఉపవాసం ఉంటారు. మరి 7:30కు ఉపవాసం ఉన్న నీవు 1 గంటకు దేవుని శాలకు వస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? చెప్పాలి. ఏమైనా ప్రయోజనం ఉంటుందా?
చెప్పండి అమ్మా. కనుక ఉపవాసం అని పేరు పెట్టుకొని ఒక చివరి గంటకు వస్తే సరిపోదు కదా. కనుక ఉపవాసము చేసే నీవు, ఎందుకంటే ఉపవాసము చేయాలి, ఎందుకంటే దినములు చెడ్డవి. కనుక దినములు చెడ్డవైనా పర్వాలేదు, కనుక ఇంకా మంచి దినాలు వస్తాయని కలలు కనకండి, కలలు కనద్దు. ఎప్పుడు ఇమాజినేషన్లో ఊహాగానాల్లో ఉండకండి. ఈ చెడ్డ దినాలనే మనమే మంచి దినాలుగా మార్చుకోవాలి. ఈ చెడ్డ దినాల్లోనే మనం ఫలించాలి. కానీ ఇంకా నా జీవితంలో మంచి రోజులు వస్తాయిలే, ఇప్పుడంటే నా పరిస్థితి బాగలేదండి, నాకు మంచి దినాలు ఎప్పుడో ఒకసారి నాకు కూడా నా జీవితంలో ఏదో ఒక రోజు నాకు కూడా మంచి రోజులు వస్తాయిలే అంటూ ఉంటారు. అంటే నువ్వు చెప్పినంత మాత్రం వచ్చేస్తాయా? మరి అందరి జీవితాలలో జరుగుతుందా? చెప్పండి, జరుగుతుందా? కనుక మంచి రోజులు వస్తాయిలే అంటే 50-50. ఏ వ్యక్తి కూడా నిశ్చయముగా రేపు 2030 సంవత్సరములో నాకు అన్ని మంచి రోజులేనండి ఏ వ్యక్తి అయినా చెప్పగలుగుతాడా? మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? ఈ 2024 సంవత్సరం నాకు బాగలేదు, కానీ ఒక 5 ఏళ్ళ తర్వాత లేదా ఒక 10 సంవత్సరాల తర్వాత నాకు మంచి రోజులు వస్తాయి. ఏ వ్యక్తి చెప్పలేడు, ఎవరు చెప్పలేరు. కనుక నువ్వు ఉపవాస ప్రార్థన చేసినట్లయితే ఈరోజు నువ్వు చెడ్డ దినాల్లో ఉన్నా కానీ ఆ చెడ్డ దినాలను దేవుడు మంచి దినాలుగా మారుస్తాడు. కనుక మరి దేవుని వాక్యములు మనకందరికీ కూడా 10 ఆజ్ఞలు తెలుసు. దేవుడు ఆనాడు మోషేకి మరి 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసి ఇచ్చాడు. ఇంకా వాటిని మనము కొద్దిగా మరి విపులముగా ధ్యానించుకున్నట్లయితే మొదటి ఆజ్ఞ ఏమిటంటే, మరి విగ్రహారాధికులు, నాస్తికులు, నిశ్చయత లేనివారు, దేవుని కంటే ఆ సృష్టిని ఎక్కువగా ప్రేమించేవారు. ఇప్పుడు విగ్రహారాధన అంటే ఒక యేసుప్రభు బొమ్మను పెట్టుకోనో లేదా మరియమ్మ బొమ్మను పెట్టుకొని పూజ చేస్తేనే విగ్రహారాధన కాదు. దేవుని కన్నా ఈ లోకములో దేనిని ఎక్కువగా ప్రేమించినా కానీ అది విగ్రహారాధన అవుతుంది. దేవుని కన్నా నీ ప్రియమైన భర్త గారిని ప్రేమించిన విగ్రహారాధన అవుతుంది. లేకపోతే నీ ప్రియమైన సతీమణిని ప్రేమించిన ఏమవుతుంది? విగ్రహారాధన అవుతుంది. కనుక దేవుని కన్నా ఈ సృష్టిలో దేనిని ఎక్కువగా ప్రేమించినా కానీ అది విగ్రహారాధన అవుతుంది. కనుక ఈరోజు కొంతమంది డబ్బును ప్రేమించేవారు ఉంటారు, లేదా కొంతమంది హోదా స్టేటస్ని ప్రేమించేవారు ఉంటారు, కొంతమంది ఏమో అందాన్ని ప్రేమించేవారు ఉంటారు, కొంతమందికి అందం అంటే పిచ్చి, కొంతమందికి ఏమో కులం అంటే పిచ్చి, కొంతమందికి ఏమో మతం అంటే పిచ్చి. కానీ ఈ లోకములో దేవుని కన్నా ఈ సృష్టిలో అది ఏదైనా కావచ్చు. ఈరోజు నీ జోబులో ఉన్న సెల్ ఫోన్ అయినా కానీ, నీ మొబైల్ కావచ్చు, లేకపోతే నీ మెడలో ఉన్న బంగారం అయినా కానీ, నీ పర్సులో నీ వ్యాలెట్లో ఉన్న డబ్బైనా కానీ, ఏదైనా కానీ దేవుని కన్నా ఏది ఎక్కువగా ప్రేమించినా కానీ విగ్రహారాధన అవుతుంది. కనుక మనం సరి చేసుకోవాలి. ఉపవాసం ఉంటున్నామని చెప్పేసి ఇవన్నీ సరి చేసుకోకుండా, అయ్యా నాకు ఉద్యోగమే అంటే ఇవ్వడు. కనుక నువ్వు మార్చుకోవలసినవి, నీలో దిద్దుకోవలసినవి ఏవైతే ఉన్నాయో వాటిని దిద్దుకున్నప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తాడు, దేవుడు నీ జీవితంలో అద్భుతము చేస్తాడు. మార్పు అనేది చాలా అవసరము. కనుక ఉపవాసం ఉండడం ఎక్కువ అండి. ఇవన్నీ షరతులు అయితే ఎట్లా? ఈ షరతులన్నీ మేము పాటించలేము, మీరొద్దు మీ ఉపవాసం వద్దంటారేమో. కనుక మీరొద్దు మీ ఉపవాసం వద్దంటే కనుక నీకు ఇచ్చే బహుమానాలు కూడా దేవుడు తీసివేసుకుంటాడు. కనుక సరి చేసుకోండి. ఉపవాసం అనేది చాలా గొప్పది. బైబిల్ గ్రంథములు ఎంతోమంది భక్తులు ఉపవాసము ద్వారా దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పింపబడ్డారు. ఉపవాసము ద్వారా అసాధ్యమైన కార్యాలు దేవుడు చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీకు అసాధ్యమైనవి, నీకు సాధ్యము కానివి, నీకు శక్తికి మించినవి ఏవైతే ఉన్నాయో ఉపవాసము ద్వారా సమస్తాన్ని జయించగలుగుతాం. కనుక ఉపవాసము చేయటం మానకండి, బద్ధకించకండి. కనుక ఈరోజు కేవలం మొదటి శుక్రవారమే ఏదో ఒక సెంటిమెంట్గా
దేవాన్ని శిలువ మరణంతో నా మరణం కొట్టివేమని ఒక ఆచారంగా కాకుండా కనుక వచ్చే మీరు ఉపవాసం ఉండి మరి ఎంత దూరం నుంచి వచ్చారో ప్రయాసపడి వచ్చారు. ఈరోజు మీ పనులన్నీ మానేసుకొని వాతావరణం అనుకూలంగా లేకపోయినా మరి వాగులు చెరువులు పొంగుతున్నా కానీ మరి మీరు దేవుని శాలకు వచ్చారు. దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు ఈ స్థలానికి. ఉపవాసం ఉన్నారు కనుక చేసే ఉపవాసము దేవునికి ఇష్టమైనదిగా చేయాలి. రెండవ ఆజ్ఞ, దేవదూషకులు, దేవుని దూషించేవారు నిబ్బరముగా ఏమాత్రం భయం లేకుండా దేవుడి పేరు పెట్టి ప్రమాణం చేసేవారు. కొంతమంది చిన్న చిన్న విషయాల్లో కూడా నేను దేవుడి మీద ప్రమాణం చేస్తా, బైబిల్ మీద ప్రమాణం చేస్తా, లేదా దేవుని శాల మీద ప్రమాణం చేస్తా అంటే ఇది కూడా పాపమే. కనుక నిర్భయముగా దేవుని పేరు పెట్టి ప్రమాణము చేయటము కూడా తప్పే. అలాగనే దేవుణ్ణి స్తుతించని వారు కూడా పాపము చేసినట్లే. దేవుడు మన జీవితంలో చిన్న కార్యము చేసిన, పెద్ద కార్యము చేసిన, నేటికి మనం బ్రతికున్నామంటే, నేటికి మనం తన సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని యొక్క కృప మన ఎడల ఉంది. కాబట్టి ఈరోజు మన కంటికి కనబడేవి చిన్న కార్యాలైన పెద్ద కార్యాలైన అన్ని కార్యాలను బట్టి దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించకపోయినా కూడా పాపమే. మూడవ ఆజ్ఞ మనం చూసినట్లయితే, ఆదివారం అంటే విశ్రాంతి దినం, పరిశుద్ధ దినము. లెక్కలేని వారు ఆదివారం అంట చాలామందికి జాలీ డేగా ఉంటుంది. ఈరోజు శుక్రవారం అంటే ఉపవాస ప్రార్థన, స్వస్థత ప్రార్థనకు వచ్చారు. కానీ ఆదివారము దేవుని దినము, పరిశుద్ధ దినము. ప్రపంచమంతా కూడా ఆదివారమును దేవుని దినముగా ఆరాధిస్తున్నారు. కానీ మన మధ్యలో ఆదివారం అంటే లెక్కలేని వారు ఉంటారు. ఆదివారపు దినాన్ని, దేవుని దినాన్ని గౌరవించని వారు ఉంటారు. అది కూడా పాపమే. దేవుని దినాన్ని మనం గౌరవించకపోయినా ఆ దినాన్ని మనం ప్రయాణాలు పెట్టుకోవడం, లేదా షాపింగ్కి వెళ్ళటం, పెళ్ళిళ్ళకి వెళ్ళటం, ఫంక్షన్లకు వెళ్ళటం, ఆదివారం నాడే మనము లోక సంబంధమైన పనులు పెట్టుకోవడం కూడా తప్పే. కనుక ఇందాక మనం చదువుకున్నాము 3వ వచనము చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయం. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు. కనుక ఈరోజు నీ మనసులో కూడా ఇలాంటి తలంపు ఉందేమో, దేవా నేను ఉపవాస ప్రార్థన చేసిన ఎందుకు నెరవేర్పు రాలేదు, ఎందుకు అయ్యా నువ్వు చూడటం లేదు, నన్ను నేను ఎంతగానో ఆయాస పెట్టుకుంటున్నాను, ఆహారము తినకుండా నీళ్లు త్రాగకుండా ఉపవాసము చేస్తున్నా కానీ ఎందుకు నెరవేర్పు రావడం లేదు అన్న తలంపు నీలో ఉన్నట్లయితే ఈరోజు వాక్యాన్ని బట్టి నువ్వు సరి చేసుకోవాలి. యోగ్యమైన ఉపవాస ప్రార్థన చేసే వారమై ఉండాలి. 4వ ఆజ్ఞ మనం చూసినట్లయితే, తల్లిదండ్రులైన వారిని గౌరవించని వారు. ఎందుకు నీ ఉపవాస ప్రార్థనకి నెరవేర్పు రావడం లేదు? తల్లిదండ్రులైన వారిని గౌరవించని వారు, అలాగనే పెద్దలైన వారిని గౌరవించని వారు. మూడవదిగా మంచి స్థితిలో ఉన్నవారు, మంచి పేరు కలిగిన వారిని గౌరవించిన వారు. మన దేవుని శాల కంటే ఒక కోడలు వచ్చిందంట. వాళ్ళ మామ నాశనమైపోవాలని, ఎవరు నాశనమైపోవాలని? మామ నాశనమైపోవాలని కోడలు 7 వారాలు ఉపవాసముతో ఉండి దేవుని శాలకు వచ్చిందంట. కానీ మామ నాశనం కాలేదు. ఏం కాలేదు? ఎందుకు కాలేదు? అది యోగ్యమైనది కాదు, సరైనది కాదు. కనుక ఈరోజు ఉపవాసము చేస్తున్నాం మనం. నీ తల్లిదండ్రులైన వారిని గౌరవిస్తున్నావా? అత్తమామలంటే తల్లిదండ్రులు లాంటి వారే, వారిని గౌరవిస్తున్నావా? పెద్దలైన వారిని గౌరవిస్తున్నావా? మంచి స్థితిలో ఉన్న వారిని గౌరవిస్తున్నావా? కొంతమంది మంచి పేరున్న వారిని చూచి వాళ్ళదేముంది,
గొప్ప స్థితిలో ఉన్న వారిని చూచి అసూయతో వారి పేరుని చులకనగా లేకపోతే అగౌరవంగా మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే నీచంగా మాట్లాడుతూ ఉంటారు. అది కూడా తప్పే. ఇవన్నీ మనం సరి చేసుకోవాలి. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి ఉపవాసం ఉంటున్నాం మనం. ఈరోజు నాలో ఎలాంటి పొరపాటు ఉంది, ఎక్కడ నేను తప్పిపోతున్నాను, ఎందుకని నా ఉపవాస ప్రార్థనకి నెరవేర్పు రావడం లేదు, ఎన్నో ఉపవాసాలు చేస్తున్నాను, సంవత్సరాలు ఉపవాసాలు ఉంటున్నాను, నా ఉపవాసానికి ఎందుకు నెరవేర్పు రావడం లేదు. 5వ ఆజ్ఞ మనం చూచినట్లయితే నరహాంతకులు కానీ, ఉపకారం అంటే మంచి చేయని వారు కానీ, తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకునేవారు కానీ, మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకోవడం కూడా పాపమే. చెప్పండి, దేవునికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు, అందుకే ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. డబ్బు మహాభాగ్యం అన్నారా? ఉద్యోగం మహాభాగ్యం అన్నారా? పేరు మహాభాగ్యం అన్నారా? ఏమన్నారు పెద్దలైన వారు? ఆరోగ్యమే మహాభాగ్యం. అలాంటి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కూడా నిన్ను నువ్వు చంపుకున్నట్లే, అది కూడా హత్య చేసుకున్నట్లే. కనుక నరహంతకులు కానీ, ఉపకారము చేయని వారు కానీ, తమ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకునేవారు కానీ, సూసైడ్ చేసుకునేవారు కానీ, అంటే స్వహత్య ఆత్మహత్య చేసుకునేవారు కానీ, అలాంటి తలంపుల ఆలోచనలు మనం ఉన్నా కానీ మన ఉపవాసానికి నెరవేర్పు రాదు. కనుక సరి చేసుకోవాలి. చిన్నవి ఇవన్నీ మన చేతనవుతాయి. కనుక ఈరోజు నువ్వు పట్టుదలతో ప్రతిదీ కూడా నీలో ఉన్న దేవునికి ఇష్టము లేనిది, ఆయాసకరమైనది తీసివేసుకొని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు స్వచ్ఛమైన హృదయముతో, ఎటువంటి కపటము లేకుండా, కోపము ఆవేశాలు లేకుండా, స్వచ్ఛమైన హృదయముతో, శుద్ధ హృదయముతో దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళ మీద ఉండి దినమంతా నువ్వు ఉపవాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు చేసే ఉపవాస ప్రార్థనకి నెరవేర్పు వస్తుంది. అందరూ ఉపవాసం చేస్తారు కానీ ఎలా చేయాలో తెలియదు. ఎలా చేస్తే ఆ ఉపవాస ప్రార్థన నెరవేర్పు వస్తుందో తెలియదు. కనుక ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి ఎలా చేస్తే ఉపవాస ప్రార్థనకు నెరవేర్పు వస్తుందో ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని బట్టి సరిచేసుకొని దేవుని సహాయము కోరి, పరిశుద్ధాత్మ తండ్రి, నేను ఉపవాసం ఉంటున్నాను కానీ ఏ విషయాల్లో నేను తప్పిపోతున్నానో వాటిని నాకు జ్ఞాపకము చేయండి, వాటి నుండి నన్ను విడిపించండి, సరిచేయండి, నేను కూడా యోగ్యమైన ఉపవాస ప్రార్థన చేయుటకు సహాయము చేయమని దేవుణ్ణి సహాయం అడిగినట్లయితే దేవుడు ఖచ్చితముగా నీకు సహాయము చేస్తాడు. కనుక ఉపవాసములో ఉన్న గొప్ప శక్తి మన జీవితంలో ఎప్పుడైతే గ్రహిస్తామో నీ జీవితంలో మనుషుల మీద ఆధారపడవు, లోకం మీద ఆధారపడవు, ఎవరి మీద ఆధారపడవు. ఏ సమస్య వచ్చినా కానీ దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు. ఎవరి మీద ఆధారపడవు. ఇంకా నువ్వు ఇండిపెండెంట్గా స్వేచ్ఛగా నువ్వు జీవించగలుగుతావు. ఇంకా ఇప్పటికి నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు అంటే ఆ జీవితము అంత పెద్ద విలువైంది కాదు. నీ అంతటికి నీవే ఎవరి మీద ఆధారపడకుండా నీ జీవితంలో నువ్వు ముందుకు సాగుతూ అభివృద్ధి చెందుతూ ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళినట్లయితే చూచే వారందరిలో కూడా ఎంతో గొప్ప మహిమ నీకు కలుగుతుంది, ఎంతో గొప్ప ఘనత నీకు కలుగుతుంది. కనుక ఉపవాసము చేయండి, పట్టుదలతో చేయండి, దేవుని సన్నిధిలో ప్రయాసపడండి. మనుషుల దగ్గర పోయి వారి కాళ్ళ మీద పడి వారిని బ్రతుములాడుతాం. ఏదైనా పని చేయగలన్నా, ఒక సహాయము కొరకైనా, అయ్యా మాకు సహాయము చేయండి అని ప్రాధాయపడుతూ ఉంటాం. ఎందుకు మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడుతున్నాం? అదే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రాధాయపడు, కన్నీరు కార్చు, దేవుని సన్నిధిలో విలపించు. నువ్వు కార్చే ప్రతి కన్నీటి చుక్క, నువ్వు కార్చే ప్రతి కన్నీటి ప్రార్థన ఖచ్చితముగా ఆ ప్రార్థనకి నెరవేర్పునిస్తాడు. చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచును.
ఇవన్నీ 10 ఆజ్ఞలే. 10 ఆజ్ఞలు మనకి సులువైన రీతిలో మనము అర్థం చేసుకుంటున్నాం. 6వదిగా వ్యభిచారములో ఉండి ఉపవాసము చేస్తే ఫలితం ఉండదు. అలాగే కుటుంబములో సమాధానము లేని వారు కనుక సరి చేసుకోవాలి. ఇంట్లో అక్క చెల్లెలు ఉన్నారంటే అక్కకి చెల్లెలకి పడదు. ఇంట్లో అన్నదమ్ముళ్ళు ఉన్నారంటే అన్నకి తమ్ముడికి తెలియదు. ఒక అన్న ఉన్నాడు, మీ తమ్ముడు ఏం చేస్తున్నాడయ్యా అంటే నాకు తెలీదు. ఎందుకంటే ఇద్దరికి పడదంట. ఇద్దరికి అన్నదమ్ముళ్ళకి పడదంట. ఈయనకేమో కోపం 150, పెద్దనేకేమో కోపం 200 అంట. చూడండి, ఇంటిలోనే సమాధానం లేకుండా మన ఉపవాసము చేసిన ఎలా నెరవేరుతుందని ఈరోజు మనము అనుకోవాలి. కనుక 7వ ఆజ్ఞ మనం చూసినట్లయితే దొంగతనము, అన్యాయముగా వ్యాపారము చేయటము, దశమ భాగము ఇవ్వకపోవటము. కనుక ఇవన్నీ కూడా ఉపవాస ప్రార్థన నెరవేరకపోవడానికి కారణాలు. ఇవన్నీ కూడా మనం సరి చేసుకోవాలి. ఈరోజు దశమ భాగం అంటే చాలామంది ఎలా పడితే అలా విమర్శిస్తూ ఉన్నారు. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని ప్రేరేపణ లేనిదే దేవుడు ఏ వ్యక్తి అయినా కానీ, కేవలం ఈ కడపలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా కానీ, ఏ విశ్వాసైనా కానీ దేవుని ప్రేరేపణ లేనిదే ఒక్కరు 1 రూపాయి దేవునికి ఇవ్వలేరు. అది మన సొంత జ్ఞానము కాదు, లేదా మన యొక్క దాతృత్వము కాదు. అది ఈరోజు మనం దేవునికి ఇస్తున్నామంటే ఆయన ప్రేరేపణ బట్టి ఇస్తున్నాం, అంతేగాని ఏ వ్యక్తి అయినా కానీ. కానీ ఈరోజు దశమ భాగాలు తీసుకొని దోచుకుంటున్నారు. దోచుకోవడానికి ఏమైనా దొంగలా? చెప్పండి. సేవకులు ఏమైనా దొంగలా అండి? చెప్పండి. దేవుని వాక్యాన్ని బట్టి మనం చేసినప్పుడు ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది. కనుక ఈరోజు ఏ విషయంలోనైనా కానీ ఈరోజు దశమ భాగం మనం ఇస్తున్నామంటే దేవునికి ఇస్తున్నాం. ఈరోజు మేము ఇక్కడ నిలబడి ఇంత రుడిగా చెప్పగలుగుతున్నామంటే దశమ భాగము గురించి ఇంత నిక్కచ్చుగా ఖచ్చితముగా చెప్పగలుగుతున్నామంటే మేము ఇస్తాము కాబట్టి, ఆ దశమ భాగము ద్వారా ఎన్నో మేలులు మా జీవితములు అనుభవించాము. దేవుణ్ణి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాం కాబట్టి ఎక్కడైనా కానీ బహిరంగంగా మేము సాక్ష్యం ఇవ్వగలుగుతాం. కనుక ఈరోజు మనం ఉపవాసం ఇవ్వకపోయినా, దశమ భాగం ఇవ్వకపోయినా కూడా, మరి మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే దేవుడు అంటున్నాడు, కనుక మనము మానవుడంట దేవుని యొద్ద దొంగలియునా? ఏ విషయాల్లో మనం దొంగతనం చేస్తున్నామంటే దేవునికి ఇవ్వాల్సిన ప్రతిష్ఠిత అర్పణములలో, అలాగే దశమ భాగములలో, 10వ వంతులో మరి దేవునికి మనం ఇవ్వకుండా మీరు నా దగ్గర దొంగతనము చేస్తున్నారని దేవుడు అంటున్నాడు. ఈరోజు దేవుని శాలకు వచ్చే మీరు కూడా దేవునికి ఇవ్వడము నేర్చుకోవాలి. చెప్పండి, చెప్పాలి గట్టిగా. నోరులు లేవడం లేదు. నా గొంతు పోయింది అనుకోండి, మీరు చెప్పండి, మీ గొంతులు బాగానే ఉన్నాయి కదా. చెప్పాలి గట్టిగా. దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. చెప్పండి, చెప్పాలి గట్టిగా. కనుక దేవునికి ఇవ్వడం మీరు నేర్చుకుంటే, ఇందాక ఒక పాస్టర్ గారు తిరుపతి నుండి మొన్నటి దినాన ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. ఆయన చాలా పెద్ద స్కాలర్ అన్నమాట. ఆయన అంటున్నాడు, మీరు, ఆయన కూడా సేవకుడే, మాలాంటి సేవకుడే. ఆయన అంటున్నాడు మమ్మల్ని, మీరు రాయలసీమ రాజులు అంటున్నాడు. కనుక ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు ఆ మాట? ఆయన మాలాంటి తోటి సేవకుడే. ఎందుకన్నాడు ఆ మాట? అంటే దేవుడు అంత గొప్ప స్థితిలో మిమ్మల్ని పెట్టాడు. ఈరోజు మీరు కూడా దేవుని కిచ్చుటలో ఆ రీతిగా ఉంటే మిమ్మల్ని కూడా దేవుడు రాయలసీమ రాజులుగా చేస్తాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచును. రాయలసీమ రాజులు ఒకప్పుడు మరి రాయల్ శ్రీకృష్ణ దేవరాయల్ మరి ఎంతో గొప్ప పరిపాలన చేశాడు మా ప్రాంతాన్ని. మరి మిమ్మల్ని కూడా దేవుడు ఆ రీతిగా రాజులుగా దేవుడు చేస్తాడు. ఎలా చేస్తాడు? రాజులుగా. మరి 9వ ఆజ్ఞ మనం చూసినట్లయితే 9:10, ఆశించకూడనది
ఏదైనా ఆశించడం. కొన్ని ఈ లోకములో ఆశించేవి ఉంటాయి, ఆశించకూడనివి ఉంటాయి. మన 10 ఆజ్ఞల్లో చూస్తే నీ పొరుగువాని భార్యను ఆశించవద్దని ఉంది. అదే కాకుండా ఇంకేమున్నాయి ఆశించకూడవి కనుక? అవేమనగా దురాలోచన కలిగి మనం ఏ విషయాన్నైనా తప్పుగా అర్థము చేసుకోవడం కూడా తప్పే. ఒక మంచి సంగతిని చెడుగా ప్రచారము చేయడము తప్పే. ఒకరిని ద్వేషిస్తున్నామంటే తప్పే. పిసినారితనం ఉన్న తప్పే. చాడీలు చెప్తున్నామంటే తప్పే. అంతేకాకుండా మన మనస్సాక్షిని చంపుకొని మన మనస్సాక్షిని ఎదిరించి తప్పులు పనులు చేయడం, కోర్టులో అబద్ధపు సాక్ష్యాలు పలకడం, లంచాలు తీసుకోవడం. లంచం అనేది ఆశించకూడనిది కనుక ఈ యొక్క ఆజ్ఞ ఏమిటంటే ఆశించకూడనిది ఆశించడం. ఈరోజు ఎటువంటి బలహీనతలను బట్టి మన ఉపవాస ప్రార్థన వ్యర్థమైపోతుందో సరిచేసుకోవాలి. మరి సరిచేసుకొని దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా ఇప్పటి వరకు కొన్ని పొరపాట్లను బట్టి నేను చేసిన ఉపవాసము నీకు అంగీకారంగా లేదు. ఏ చిన్న చిన్న పొరపాట్లు నాలో ఉన్నాయో వాటినన్నింటినీ తీసివేసి నన్ను సరిచేసి యోగ్యముగా నీకు ఇష్టమైనది నీవు ఏర్పాటు చేసుకున్న ఉపవాసము చేయటానికి నాకు సహాయము చేయమని ప్రతి శుక్రవారం దేవుని శాలకు వచ్చి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే నీ జీవితంలో ఎటువంటి లోట్లు కానీ లోటుపాట్లు కానీ నీ జీవితంలో ఉండవు. కనుక ఉపవాస ప్రార్థన చేయండి. వారానికి ఒక దినమైన ఉపవాసం ఉండండి, చాలా మంచిది. కనుక ఎందుకనగా విపత్తుకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాము, వింటున్నాము. కనుక అలాంటి విపత్తుకరమైన పరిస్థితుల నుండి మనం తప్పించుకోవాలంటే ఈ సృష్టి నుండి వచ్చే శ్రమలు, ఈ ప్రకృతిలో నుండి సంభవింపబోయే ఈ న్యాచురల్ కెలామిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రకృతి యొక్క విధ్వంసం నుండి మనం తప్పించుకోవాలంటే మనం చేయవలసిన ప్రార్థనలు ముందుగానే చేయాలి. కనుక మనం దేవుని మాట విని ఆయన మాటని ధిక్కరించి మనం ఇష్టానుసారంగా ఉంటే ఏ సృష్టి అయితే దేవుడు మన కోసము ఉపయోగకరంగా పెట్టాడో ఆ సృష్టి ద్వారానే మనకి దేవుడు శ్రమలు పంపిస్తాడు. దేవుని యొక్క ఉగ్రత కూడా వస్తుంది. కానీ ఉపవాసం ఉన్నప్పుడు మన పాపాలు పరిహరింపబడతాయి, మన తప్పులు తెలుసుకోగలుగుతాం. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పశ్చాత్తాపపడుతాం, కన్నీరు కారుస్తావు, నీకు ఒక కదిలిక అనేది వస్తుంది, నీ హృదయంలో ఒక మార్పు అనేది వస్తుంది. నీ జీవితంలో, నీ ప్రవర్తనలో, నీ బ్రతుకులో ఒక మార్పు, ఒక నూతనమైన స్థితి, నూతనమైన మార్పు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కనుక 5వదిగా మనం చూస్తే ప్రత్యేకమైన అంశము కొరకు ప్రార్థన. ఈరోజు జబ్బుల కోసం, దేనికోసం చెప్పాలి గట్టిగా, జబ్బుల కోసం ప్రార్థన చేయాలి. ఇబ్బందుల కోసం, అవమానాలు, అవస్థలు, ఈ నవీన కాలములో కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. జ్ఞానము పెరిగే కొద్దీ సమస్యలు కూడా పెరుగుతున్నాయా లేవా? ఒక 10 సంవత్సరాల క్రితం కరోనా అనేది భూమి మీద లేదు, కానీ కరోనా వచ్చింది. కనుక అలాగనే నవీన కాలంలో రాబోయే దినాలలో కొత్త కొత్త వస్తూనే ఉంటాయి. కనుక వాటన్నిటి నుండి తప్పింపబడ్డానికి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ డబ్బులు పాడు కాకూడదంటే, నీ బ్యాలెన్స్ సేఫ్గా ఉండాలంటే, నీ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ మరి మ్యూచువల్ ఫండ్స్ కానీ మీరు భద్రపరుచుకునే డబ్బు క్షేమంగా ఉండాలంటే ప్రతిరోజు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. కానీ ఈ రోగాలు, జబ్బులు, వ్యాధులకి చాలామంది లక్షల రూపాయలు వ్యర్థమైపోతూ ఉంటాయి. అదే మంచి ఆరోగ్యం ఉందనుకోండి, నీ పర్సు సేఫ్గా ఉంటుంది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ సేఫ్గా ఉంటుంది. కనుక నువ్వు ఆరోగ్యవంతుడివే, ఆరోగ్యవంతురాలవే. కానీ దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉన్నప్పుడు ఎటువంటి జబ్బులు కానీ ఎటువంటి రోగాలు కానీ రాకుండా దేవుడు కాపాడుతాడు లేడా? చెప్పాలి గట్టిగా. స్వస్థతలు ఉన్నాయా లేవా? చెప్పాలి గట్టిగా.
నమ్ముతున్నారా లేదా? నమ్మాల్సిందే. కానీ ఎవడో నమ్మకపోతే స్వస్థతలు లేవని కాదు అర్థం. యేసుప్రభువు వరకు సేవలోనే ఎన్నో స్వస్థత కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. మనలో విశ్వాసం ఉంటే దేవుడు ఎలాంటి కార్యమైనా చేస్తాడు. ఇది ఒక మాయ కాదు, మంత్రము కాదు. స్వస్థతలు అంటే విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. కనుక దాన్ని ఎవరు కూడా పాడు చేయలేరు. దేవుని యొక్క ఎవరైతే ఆయన విశ్వాసము కలిగి ఉంటారో, ఎందుకంటే నమ్మువానికి సమస్తము సాధ్యమే కనుక విశ్వాసము ద్వారా దేవుడు ఎలాంటి కార్యములైనా కానీ మన జీవితాల్లో జరిగిస్తాడు. మరొకటిగా మనం చూసినట్లయితే స్తుతి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన లక్షణాలు, దేవా ఆయన ప్రేమ, ఆయన శక్తి, పరిశుద్ధత, దేవునిలో ఉన్న లక్షణాలను బట్టి మనం దేవుని స్తుతించాలి. చివరిగా దేవుని సన్నిధిలో మనము కనిపెట్టాలి. కనుక ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితముగా ధ్యానములు ఏకీభవించాలి. ఉపవాసం ఉండి మీరు వాక్యానికి వస్తే ప్రయోజనం ఉండదు. ఈ ధ్యానములో, ఈ 7 మెట్ల ధ్యానములో మనం ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు నువ్వు చేసే ఉపవాసానికి సంపూర్ణమైన నెరవేర్పు, సంపూర్ణమైన ఫలింపు నువ్వు చూడగలుగుతావు. ఉపవాసం ఉండి నువ్వు 1 గంటకు వచ్చి వాక్యం వినేసి మరలా 2:30కి భోజనం చేసేసి కానుక వేసుకొని చివరి వరకు కొంతమంది ఉంటున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు. కనుక అలా చేస్తే ఉపవాసానికి ప్రయోజనం ఉండదు. చెప్పాలంటే 6 గంటల వరకు ఉండాలి ఉపవాసం, కానీ మనం 4 వరకు ఉపవాసం ఉంటున్నాం. కొంతమంది 2:30 వరకు ఉపవాసం ఉంటున్నారు. ఉదయం 7:30 నుండి 2:30, కొంతమంది 9 నుండి 4 వరకు. కనుక ఉపవాసం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ 7 మెట్లు కనుక ఏవైతే ఉన్నాయో ఆ ధ్యానములు ఏకీభవించినప్పుడే మనం చేసే ఉపవాసానికి నెరవేర్పు వస్తుంది. నిజంగా దేవుని శాల కార్యక్రమం అనేది చాలా గొప్పది. ఇది ఒక క్రమ పద్ధతిగా జరుగుతుంది. 1 గంట సేపు ప్రార్థన, తర్వాత పాటలు, క్రమము, 7 మెట్ల ధ్యానము. ఈ 7 మెట్ల ధ్యానములో ఉపవాసం ఉండి ఏకీభవించినప్పుడు ఎన్నో మార్పులు. తర్వాత వాక్యం వింటున్నాము, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం, సాక్ష్యాలు వింటున్నాం, తర్వాత కానుకలు, ముగింపు. ఇలాంటి ప్రోగ్రాము బహుశా ఈ కాలంలో చాలా చోట్ల పాటించడం లేదు. ముందుది వెనకల ముందు పాటిస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలామంది వచ్చే ప్రజలకి అనుకూలంగా ఉండాలని పద్ధతులు మార్చేస్తున్నారు. కానీ దేవుని శాల అనేక సంవత్సరాలుగా ఇదే కార్యక్రమం, ఇదే ప్రోగ్రాం ప్రతి వారం, ప్రతి శుక్రవారం దేవుడు జరిగిస్తా 7 గంటలు, ఉదయం 9 నుండి 4 గంటల వరకు. ఇది ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన చెప్పాలి గట్టిగా? ఉపవాస ప్రార్థన. కనుక ఉపవాసం ఉండి రండి. ఎందుకంటే ఈ దేవుని శాల ఈ శుక్రవారం ఉదయం 9 నుండి 4 వరకు పెట్టిన ఏదైతే ఉందో, భావం ఏదైతే ఉందో దాన్ని మనం మర్చిపోకూడదు. దాన్ని మర్చిపోయి మనము మారిపోతే ప్రయోజనం ఉండదు. కనుక దేవుడు ఏ ఉద్దేశాన్ని బట్టి ఏ రకంగా అయితే దేవుడి యొక్క శుక్రవారం మన ప్రాంతంలో దేవుడు ఏర్పాటు చేసిన ఒక ఉపవాస ప్రార్థన, స్వస్థత ప్రార్థన దేవుడు ఏదైతే పెట్టాడో మనము దాన్ని పాటించే వారమై ఉండాలి. సరైన విధానములో మనం పాటించినప్పుడే ఖచ్చితంగా ప్రార్థనకు నెరవేర్పు వస్తుంది. అట్టి ధన్యతద్దుడు మనకు దయచేయునుగాక. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి అయిన దేవ, మాకంటే గొప్ప ఉపవాస పరుడుగా 40 దినాలు ఉపవాసము చేసిన దేవుడవు పరిశుద్ధాత్మ తండ్రి, ఈ వాక్యమును బట్టి మీరు మాతో మాట్లాడి ఉన్నారు కనుక ఉపవాసము ఏ రీతిగా చేస్తే నెరవేర్పు వస్తుందో ఆ రీతిగా చేయుటకు ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మదేవ విన్న వాక్యము ప్రతి ఒక్కరిలో ఫలించుటకు సహాయము చేయండి. ఇది కేవలం ఒక్కరి జీవితంలో కాదు, ఇక్కడున్న అందరి జీవితాలలో, శరీర జీవితంలో, ఆత్మీయ జీవితంలో
ఎన్నో గొప్ప గొప్ప మేలులు పొందుకుండే గొప్ప భాగ్యము, ధన్యత మరి ఉపవాస ప్రార్థనలో ఉంది కనుక ప్రతి ఒక్కరు చేసి ఉపవాసము ద్వారా కలగనై ఉన్న సమస్తమైన మేలులు పొందుకుండే గొప్ప భాగ్యాన్ని దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.